ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి నేను మీకు కౌశలం ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది. కౌశలం ఎగ్జామ్కి సంబంధించి ఓకేనా, షెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి సిలబస్ వస్తుంది, ఏ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి ఏ రకంగా ఏ కేటర్కి సంబంధించి పరీక్షలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఎగ్జామ్ రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి, అబార్టెడ్ అయితే ఎగ్జామ్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్లో మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, రూల్స్, ఇవన్నిటికి సంబంధించి చాలామంది ఇంతకుముందు నేను పెట్టినటువంటి ఒక 2-3 వీడియోలు అయితే చేశాను కౌశలం ఎగ్జామ్కి సంబంధించి. దాంట్లో కామెంట్స్ అయితే పెట్టారు, చాలామందికి డౌట్స్ ఉన్నట్లున్నాయి. సో వాళ్ళందరి కోసము కొంచెం లెంత్ లాంగ్ అయినా కూడా ఈ వీడియో ఫుల్ క్లారిటీగా ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తుంది. వీడియో అయితే లెంత్గా ఉంటుంది, కాకపోతే నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా వాల్యుబుల్. ఈ వాల్యుబుల్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు. చాలా క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క కమెంట్, ఇక్కడ నాకు వచ్చినటువంటి కమెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ కమెంట్లకి ప్రతి ఒక్క కమెంట్కి కూడా ఆన్సర్ చేస్తాను. సో అందరూ లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కౌశలం ఎగ్జామ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఫస్ట్ కమెంట్ వచ్చేసి, ఇంటర్ వాళ్ళకి లేవా బ్రో, బట్ మెసేజెస్ ఎప్పుడు వస్తాయి బ్రో అన్నారు. అంటే వాళ్ళ అర్థం ఏమంటే, ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేవా బ్రో, ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలి కౌశలం ఎగ్జామ్కి. అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా సరే, 10th క్వాలిఫికేషన్ అయినా సరే, డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా సరే, ఎవరికైనా సరే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటుంది. అందరికీ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మీకు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారము మెసేజ్ వస్తుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోండాలా. ఇంకా మెసేజెస్ అయితే కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం ఉండి మెసేజెస్ అయితే చాలా వరకు రాలేదు. అంటే షెడ్యూల్ అంటే అయిపోయి ఉంటాయి ఆల్రెడీ ఎగ్జామ్స్, కానీ మెసేజెస్ అయితే చాలా వరకు రాలేదు. దీన్ని మీరు ఎలా తెలుసుకోవాలంటే, మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ని చేసుకోవాలి సచివాలయంకి వెళ్ళి. ఎగ్జామ్ ముందు రోజే వెళ్ళి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సచివాలయంలో అనే రూల్ ఏం లేదు. మీరు ముందుగా కూడా వెళ్ళి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఏ రోజున ఎగ్జామ్ షెడ్యూల్ అయింది అనేది చాలా క్లారిటీగా మీ యొక్క ప్రొఫైల్లో డాష్బోర్డ్లో తెలుస్తుంది. అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్, ఆడియో మైక్లో చెప్పాలా లేక వీడియో కెమెరాలో చూసి చెప్పాలా బ్రో అని అడుగుతున్నారు. ఇది గుడ్ క్వశ్చన్. ఆడియో అనేది కమ్యూనికేషన్ స్కిల్స్లో అడుగుతారు, మైక్ ఇస్తారు, ప్లస్ వెబ్ కెమెరా కూడా ఉంటుంది. వెబ్ కెమెరా అనేది మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఆన్ అయిపోతుంది. ఓకేనా, ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. వెబ్ కెమెరా ఆన్లోనే ఉంటుంది. అది ఎగ్జామ్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఆన్లోనే ఉంటుంది వెబ్ కెమెరా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా మైక్ అంటారా, మైకు ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మాత్రమే పనిచేస్తుంది. మైకు మాట్లాడేటప్పుడు మాత్రమే. అది కూడా మీరు రికార్డింగ్ అని స్టార్ట్ చేసి సబ్మిట్ చేస్తేనే మీకు మైక్ అనేది వర్క్ అవుతుంది. అప్పుడు మటుకుందా మైక్ వర్క్ అవుతుంది. సో ఫుల్ ఎగ్జామ్ రాసేది మొత్తం వీడియో రికార్డ్ అవుతుంది. అది చూసుకోవాలా. తర్వాత ఇంగ్లీష్లోనే వస్తాయా బ్రో క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. క్వశ్చన్లు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే వస్తాయండి, ఎక్కడ తెలుగు రావు. కమ్యూనికేషన్ స్కిల్స్లోనూ ఇంగ్లీష్లోనే వస్తాయి. టెక్నికల్ అసెస్మెంట్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది. స్కిల్ అసెస్మెంట్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది, ఎక్కడ కూడా తెలుగులో రావు. మీరు ఇక్కడ చేయవలసింది ఏమంటే, ఎగ్జామ్ ఫెయిలా పాస్ అని మైండ్లో దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పడి నర్వస్ పడి భయపడి ఎగ్జామ్ రాయొద్దండి. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక ట్రైనింగ్ ఎగ్జాము అనుకొని రాయండి. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఎగ్జామ్ రాస్తారో అప్పుడు నెక్స్ట్ మీరు జరగబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయిపోయినట్లే. నాకు తెలిసి దీంట్లో పాస్ ఆ ఫెయిల్ అనేవి ఉండదు. మీ యొక్క ఆడ ఎగ్జామ్లోనే వాడు చెప్పినాడు క్లియర్గా, కమ్యూనికేషన్ స్కిల్ అంటే మనం మాట్లాడేటటువంటి స్కిల్ మనకి ఎంత ఉంది అని చెక్ చేయడం కోసమే వాళ్ళు పెట్టినారు. ప్రైవేట్ కంపెనీలో ఎగ్జాంపుల్ మనకి ఈ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలో ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఫస్ట్ పోతున్నట్లే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటాడు. అంటే ఇంటర్వ్యూలో మన యొక్క సెల్ఫ్ గురించి మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ లెవెల్లో మాట్లాడతారు అని చెక్ చేయడం కోసమే ఇది. ఓకేనా, దాన్ని బట్టి మనకి ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిలా పాస్ అని గవర్నమెంట్ దృష్టిలో పెట్టలేదు. ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఉద్యోగాలు వస్తాయి, అందులో భయపడాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా స్కిల్ అసెస్మెంట్ కూడా అంతే. మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు చదువుకున్నారు అని చెప్పేసి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా టెక్నికల్ అసెస్మెంట్లో కూడా అంతే, కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని టెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ని అయితే వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో భయపడకుండా మీకు తెలిసింది రాయండి.
పాస్ ఫెయిల్ అనేది కాదు, ఇక్కడ మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసమే ఇది. ఓకేనా, ఇంగ్లీష్లోనే వస్తాయి క్వశ్చన్స్, భయపడకుండా ఇంగ్లీష్లో ఉండే క్వశ్చన్స్ని అర్థం చేసుకొని చదివి రాయండి. ఓకే, తర్వాత ఫోన్లో ఎలా అటెండ్ అవ్వాలి సార్ అన్నారు. ఫోన్లో ఎలా అటెండ్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి ఫోన్లో అటెండ్ అవ్వాలంటే మీరు ఫస్ట్ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఇది ఉంటుంది లింకు, ఆ లింక్ని సచివాలయం వాళ్ళకి సిబ్బందికి కానీ చెప్తే మీకు ఇస్తారు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లింకు. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫోన్లో. కాకపోతే ఫోన్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫోన్లో ఎగ్జామ్ అంత ఈజీగా రాయలేరు. ఫోన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు అబార్టెడ్ అనే ఆప్షన్స్ చాలా వరకు వచ్చేస్తుంది. సో నాకు తెలిసి ఫోన్ కంటే కూడా మీరు సచివాలయంకి వెళ్ళి రాయడం బెటరు. అదేవిధంగా లేకుంటే మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే అందులోకి లింక్ పంపించుకొని రాయొచ్చు, అది పర్వాలేదు, అట్లా చేస్తే మంచిది. నెక్స్ట్ మెసేజ్ రాలేదు బ్రో ఎందుకు అన్నారు. మెసేజు ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లం వలన రాదు. సో అది నేను చెప్తున్నా ఆల్రెడీ. మెసేజ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్లనే మెసేజ్ రాలేదు. సో అందుకోసం మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు, మెసేజ్లు ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మీరైతే ఫస్ట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండాలా. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా షెడ్యూల్ ప్రకారం అయితే మెసేజ్లు వస్తాయి. క్యాలిక్యులేటర్ యూస్ చేయొచ్చా అండ్ రఫ్ పేపర్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చా అంటున్నారు. క్యాలిక్యులేటర్ ఎక్కడ కూడా యూజ్ చేసేకి లేదండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది, ఎగ్జామ్ నిలిపేస్తుంది. సేమ్ మనము గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా రాస్తామో అదే విధంగా ఇక్కడ కూడా రాయాలండి. పేపర్ అనేది రఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనము, బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. ఒక్కసారి మనం అక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ కానీ చేస్తే ఎగ్జామ్ ఆగిపోతుంది. సో అదొకటి. ఇంకొక అతను అసలు దీనివల్ల ఎవరికి ఉపయోగం అని కామెంట్ పెట్టారు. బ్రదర్ నేను ఒకటి చెప్తున్నాను చూడండి, మనకి ఉద్యోగాలు లేకుండా చాలామంది అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఏదో ఒక మంచి ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాడ్ కమెంట్లు పెట్టద్దండి, దీనివల్ల ఎవరికి ఉపయోగం ఏముంది. లక్షలాది మంది ఉద్యోగాలు లేకుండా బయట చదువుకొని తిరుగులాడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగమే కదా. దీనివల్ల అట్లీస్ట్ 1,00,000 మందిలో 50,000 మనిషికి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. సో అటువంటి బ్యాడ్ కమెంట్స్ ఎవరు పెట్టద్దండి, ఆలోచించండి, థింక్ చేయండి, దీనివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు అని అట్లా కమెంట్లు అయితే పెట్టద్దండి. ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతిరోజు నేను వీడియోస్ చేస్తున్నా, లక్షలాది మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి. ఓకేనా. ఆ తర్వాత భయ్యా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా టెన్షన్లో ఏదేదో పెట్టేసా అన్న, ఫెయిల్ అయితే ఏం అవుతామన్నా అన్నారు. భయపడద్దండి, టెన్షన్ పడద్దండి. ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్కి ఎప్పుడు నర్వస్ అయ్యి రాయకూడదు. మీరు ఫెయిల్ అవుతారని మైండ్లో తీసేయండి, ఎందుకంటే ఫెయిల్ పాసా గురించి ఎగ్జామ్ పెట్టలేదు, మీ స్కిల్ గురించి మాత్రమే ఎగ్జామ్ పెట్టారు. మీరు స్కిల్కి సంబంధించి మీలో ఏం నాలెడ్జ్ దాగి ఉంది అది బయటకు తీయడానికి మాత్రమే ఎగ్జాము. మీరైతే పాస్ కంపల్సరీ, భయపడద్దండి, పాస్. మీరు ఎగ్జామ్ అటెండ్ చేశారంటే పాస్ అంతే. ఫోన్లో ఎలా అటెండ్ అవ్వాలి బ్రో అంట. ఫోన్లో అటెండ్ అవ్వలేరండి. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఫోన్లో అటెండ్ అవుతే డిస్టర్బెన్స్ వల్ల ఎగ్జామ్ స్టాప్ అయిపోయేటటువంటి అవకాశం అయితే చాలా వరకు ఎక్కువ. సో ఫోన్లో అటెండ్ అవ్వలేరు. మీరు మీ ఓన్ ల్యాప్టాప్ ఉంటే రాయవచ్చు, లేదా సచివాలయంకి వెళ్ళి సిస్టమ్ ద్వారా రాయండి, అది బెటర్ ఆప్షన్. బ్రో రఫ్ షీట్ యూస్ చేయవచ్చా అన్నారు. నో, రఫ్ షీట్ యూస్ చేయకూడదండి. రఫ్ షీట్ యూస్ చేస్తే అక్కడ మీరు ఏదో కాపీ కొడుతున్నట్లు, మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లు సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది. సో సమ్టైమ్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగండి, వాళ్ళు టెక్నికల్ టీంతో సంప్రదించి మీకు రఫ్ పేపర్ యూస్ చేయొచ్చు అంటే వాళ్ళు టెక్నికల్గా కొన్ని మీకు సలహాలు ఇస్తారు. ఆ సలహాలను యూస్ చేసి మీరు సచివాలయం ద్వారా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. మీకు ఏం డౌట్ ఉన్నా అక్కడ సచివాలయంలో ఒక్కొక్క సిబ్బందికి ఒక్కొక్క ట్రైనింగ్ ఇచ్చింటారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు టెక్నికల్ టీం కాల్ చేస్తారు. టెక్నికల్ టీం కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు అప్పటికప్పుడే అక్కడే సాల్వ్ చేస్తారండి. ఆ విధంగా ప్రాసెస్ అయితే ఉంది, స్పీడ్గా ఉంది, అది కూడా మీకు అందుబాటులో ఉంది. అక్కడే ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ రాయేటప్పుడు సచివాలయం సిబ్బంది, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. నేను చెప్పిన దాంట్లో ఇంకా ఏమైనా క్లారిటీ రాకుంటే. నెక్స్ట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషను 2 రోజుల ముందు చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అన్నారు. అది దేనికి అన్నారు. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ అవసరం లేదు. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేవలం మెయిల్ ఐడి కావాలా, ఆధార్ కార్డ్ నంబర్ కావాలా. ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ రెండింటిని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, అప్పుడు మటుకుందా సర్టిఫికేట్స్ కావాలా. ఆ ప్రాసెస్ అంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏం అప్లోడ్ చేయవలసినటువంటి పని ఏమీ లేదండి. తర్వాత ఓన్లీ సచివాలయంకి వెళ్ళి రాయాలా, లేక మన పర్సనల్ ల్యాప్టాప్లో కూడా రాయొచ్చా అసెస్మెంట్ అని అడుగుతున్నారు.
మీ పర్సనల్ ల్యాప్టాప్లో కూడా మీరు రాయొచ్చు అసెస్మెంట్. ఓన్లీ సచివాలయంకే పోయి ఎగ్జామ్ రాయాలనేటువంటి రూల్ ఏం లేదు. మీరు ఆ లింక్ని మీ పర్సనల్ ల్యాప్టాప్కి పంపించుకొని మీరు అక్కడే పర్సనల్ ల్యాప్టాప్ ఎత్తుకోపోయి కూడా రాయొచ్చు ఎగ్జామ్, అందులో నో ఇష్యూ. ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేవా బ్రదర్ అన్నారు. ఇంటర్ వాళ్ళకి కాదు, డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, అందరికీ 10th చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఎగ్జామ్స్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి మెసేజ్ వస్తాయి, మెయిల్కి వస్తాయి. సో అవి చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి మీరు రాయండి, ఓకేనా. ఓన్ ల్యాప్టాప్ కూడా అటెండ్ అవ్వచ్చా బ్రో? ఒకవేళ అయితే ఎలా అవ్వాలి బ్రో? ఓన్ ల్యాప్టాప్లో అటెండ్ అవ్వచ్చు. మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ మీరు సచివాలయంకి ఎత్తుకొని వెళ్ళి అక్కడ రాయొచ్చు పెట్టుకొని. అక్కడ మీరు రాసినారంటే ఆటోమేటిక్గా మీకు లింక్ వాళ్ళు పంపిస్తారు. ఆ లింక్ మీ యొక్క ఓన్ ల్యాప్టాప్లోనే ఓపెన్ చేసుకొని సచివాలయంలో కూర్చొని ఆరంగా ఫ్రీగా రాయండి, నో డిస్టర్బెన్స్ ఉండదు. ఈమెయిల్ ఐడికి కూడా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలంట. ఈమెయిల్ ఐడికి ఆధార్ కార్డు లింక్ అవసరం లేదండి. ఈమెయిల్ వేరే, ఆధార్ కార్డు వేరే. ఈమెయిల్కి ఆధార్ కార్డుకి సంబంధం లేదు, దానికి లింక్ ఏం అవసరం లేదు. బ్రో కెన్ వీ రైట్ ది ఎగ్జామ్ అట్ హోమ్? ఇంట్లో రాయలేరండి. ఇంట్లో రాయాలనుకుంటే మీరు కంపల్సరీ మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలా, ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఒకవేళ డిస్టర్బెన్స్ నాయిస్ ఏమైనా డిటెక్ట్ చేస్తే సిస్టమ్ మళ్ళీ రీఅబార్ట్ అవుతుంది, మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలా, మళ్ళీ ఒక వారము 2 నెలల్లో టైం పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? ఆల్రెడీ మీకు సచివాలయంలోనే గవర్నమెంట్ ఫ్రీగా ల్యాప్టాప్ ఇచ్చినారు, వాళ్ళకి వెబ్ కెమెరా ఇచ్చినారు, మైక్ ఇచ్చినారు, మీకోసమే ఒక సిబ్బంది పెట్టినారు. అక్కడ మీకు ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో అక్కడికి వెళ్ళి రాయడం బెటర్ కదా, సచివాలయంకి వెళ్ళి బెటర్ రాయండి. నెక్స్ట్, పెన్ను పేపరు తీసుకువెళ్ళేకి అవుతుందా అని అడుగుతున్నారు. పెన్ను పేపర్ తీసుకువెళ్ళచ్చు, నో ఇష్యూ. బట్ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది అక్కడ ఉండే సిబ్బంది మీకు ట్రైనింగ్ ఇస్తారు. దాని ప్రకారం అయితే మీరు ట్రైనింగ్ తీసుకొని రాయండి పెన్ను పేపర్ వాడేటప్పుడు. నెక్స్ట్, ఓన్ ల్యాప్టాప్లో అటెండ్ అవ్వచ్చా బ్రో అని అడుగుతున్నారు. ఓన్ ల్యాప్టాప్లో అటెండ్ అవ్వచ్చా బ్రో అని అడుగుతున్నారు. ఓన్ ల్యాప్టాప్లో అటెండ్ అవ్వచ్చు అని నేను ఇంతకుముందే చెప్పాను. ఓన్ ల్యాప్టాప్ అటెండ్ చేసేటప్పుడు అయితే మనకి ఆ లింక్ పంపించుకొని సచివాలయం సిబ్బంది ద్వారా అయితే మనము ఆ ఎగ్జామ్ రాయాలి ఓన్ ల్యాప్టాప్లో. రీషెడ్యూల్ ఎలా చేయాలి సార్ అంటున్నారు. రీషెడ్యూల్ అదేనండి, మన యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన ఎగ్జామ్ ఒకవేళ ఫెయిల్ అయిపోతే అక్కడే మనకు ఆప్షన్ వస్తుంది రీషెడ్యూల్ అని. మన ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మనం రీషెడ్యూల్ చేసుకోవచ్చు. రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత ఆ లింక్ అనేది మన మెయిల్ ఐడికి వస్తుంది, మళ్ళీ మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత మనం ఎగ్జామ్ రాయొచ్చు. అది పర్సనల్ ల్యాప్టాప్లో రాయొచ్చు ఎగ్జామ్, నో ఇష్యూ. ఆ లింక్ మనకే డైరెక్ట్ వచ్చేస్తుంది మెయిల్ ఐడికి. ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే మీరు పర్సనల్గా రాయొచ్చు. బ్రో ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ఫెయిలు పాసు గురించి ఏం లేదండి. ఫుల్ క్లారిటీ ఏమంటే ఇక్కడ మీ యొక్క నాలెడ్జ్ని బయట పెట్టడానికే. కమ్యూనికేషన్ ఎంతవరకు మీరు స్కిల్ ఉంది, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా కంప్యూటర్ గురించి మీకు ఎంతవరకు తెలుసు అని. టెక్నికల్ అసెస్మెంట్ అంటే కంప్యూటర్ గురించి మీకు ఏమేం నాలెడ్జ్ తెలుసు అని చెప్పేసి. అదేవిధంగా చూసినట్లయితే స్కిల్ అసెస్మెంటు అంటే మ్యాథ్స్ పరంగా రీజనింగ్ కావచ్చు, అరిథమెటిక్ కావచ్చు, కోడింగు, డీకోడింగు, రేషియోస్, వీటిలన్నింటిలోనూ మీకు ఎంతవరకు పట్టుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం కోసమే ఈ ఎగ్జాము. సో దీంట్లో పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది నో మ్యాటర్. మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యి కంప్లీట్ చేసినారంటే మీరు ఖచ్చితంగా పాస్, నో డౌట్, ఓకేనా. బ్రో వాళ్ళు ఇచ్చిన డేట్కి సిటీలో అవైలబుల్ మేము లేకపోతే ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసుకోవచ్చా? ఓకే, చేసుకోవచ్చండి. వాళ్ళు ఇచ్చిన డేట్కి అవైలబుల్ లేకపోతే మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఆప్షన్ వస్తుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత రీషెడ్యూల్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూ. అందులో రీషెడ్యూల్ చేసుకొని చేయండి, పర్వాలేదు. బ్రో నాకు 300 స్కోర్ వచ్చాయి అండ్ ర్యాంక్ 13.5K వచ్చింది, పాసుడా నేను అన్నారు. 300 స్కోరా 13.5K ర్యాంకా అని కాదండి ఇక్కడ ఇష్యూ, మీరు పాసు అంతే, ఓకేనా. అందులో నో ఇష్యూ, ఎంత ర్యాంక్ వచ్చినా పాసు. నాది 2013 పాస్డ్ అవుట్ సార్, నాకు మెసేజ్ వస్తుందా అన్నారు. మీరు ఏ ఇయర్లో అయినా కూడా పాస్ అయ్యింటే మీకు ఎగ్జామ్ వస్తుంది. 1990లో డిగ్రీ రాసిన వాళ్ళు కూడా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ముందరే. సో వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాస్తున్నారు, కౌశలం ఎగ్జామ్. దీనికి ఏజ్కి దానికి సంబంధం ఏం లేదు, మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు, ఓకేనా. హ్యావ్ ది అవైలేటెడ్ రిజల్ట్స్ బీన్ రిలీజ్డ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ రోడ్ ది కౌశలం ఎగ్జామ్ ఆన్ December 19th అన్నారు. అంటే 19వ తారీఖు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్ వదిలినారా అని అడుగుతున్నారు. రిజల్ట్ అంటే ఇది మీకు అప్పుడే వచ్చేస్తుందండి. మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ స్కోరు, మీ ర్యాంకు అక్కడ చూపిస్తుంది, అది ఎంత పర్సంటేజ్ అని, ఓకేనా. మీ ఎగ్జామ్ గురించి మీకే అక్కడ ఓపెన్ అవుతుంది. నాకు మెసేజ్ వచ్చింది బట్ ఈమెయిల్ రాలేదు. ఓకే, మెసేజ్ వచ్చినా పర్వాలేదు, ఈమెయిల్ వచ్చినా పర్వాలేదు, రెండిట్లో ఒకటే. మెసేజ్ వచ్చినా కూడా దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం అయితే పోయి మీరు ఎగ్జామ్స్ రాయండి, నో ఇష్యూ. రెజ్యూమ్ రీప్లేస్ చేయలేమా బ్రో అన్నారు. ఓకే, చేయొచ్చు రెజ్యూమ్ రీప్లేస్. మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ఏమైనా సర్టిఫికేట్లో ఉండే విధంగా ఇవ్వకుండా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవేమన్నా తప్పులు గిప్పులు పెట్టేసింటే
రిజిస్ట్రేషన్ చేస్తారు. మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 2 రోజులు ఎగ్జామ్కి ముందు రోజు వెళ్ళేటప్పుడు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఆప్షన్ వస్తుంది. మీరు అప్పుడు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉంటే. వాళ్ళకి చెప్తే సచివాలయం సిబ్బంది చేయిస్తారు అక్కడ. ఓకేనా సార్? 57% వచ్చింది, పాస్ అవుతామా అన్నారు. ఖచ్చితంగా పాస్ అండి. మీరు 57% వస్తే పాసు. సార్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా? కంపల్సరీ ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఎక్కడ కూడా తెలుగులో ఉండదు. మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండే క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. ఎప్పుడు కూడా భయపడకుండా ఎగ్జామ్ రాయండి. క్వశ్చన్కి టైం ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి వచ్చేసి 15 నిమిషాల టైం ఉంటుంది. స్కిల్ అసెస్మెంట్ టెక్నికల్ అసెస్మెంట్కి 45 నిమిషాల టైం ఉంటుంది. టోటల్ 1 అవర్ టైమింగ్ ఉంటుంది. 1 అవర్ టైమింగ్లో వచ్చేసి మీరు ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. క్వశ్చన్కి కూడా టైం ఉంటుంది. కాబట్టి నీట్గా నిదానంగా క్వశ్చన్ని చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు క్వశ్చన్ని నాకు ఇంగ్లీష్ రాదు అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు స్టూడెంట్ అనేవాడికి ఇంగ్లీష్ రాకుండా ఏం ఉండేది. మీరు ఎగ్జామ్కి అప్లై చేసినారు అంటే మీలో ఎక్కడో జ్ఞానం దాగి ఉంది అని అర్థము. ఒక ఎగ్జామ్కి ఒక వ్యక్తి అప్లై చేయాలని మైండ్లోకి ఆలోచన వచ్చింది అంటే నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి అని అర్థము. అర్థమైందా? నువ్వు ఆ క్వశ్చన్ని 1కి 2 సార్లు నిదానంగా నీట్గా చదువు. చాలు. చదివినావు అంటే ఆ క్వశ్చన్ నీకే అర్థమైపోతుంది. నీ బ్రెయిన్కి అర్థమవుతుంది. నీ బ్రెయిన్కి అర్థమైతే నీకు అట్లీస్ట్ 50% ఆన్సర్ చేయగలిగేటటువంటి శక్తి నీ యొక్క మెదడుకు వస్తుంది. అదే లాజిక్. దాన్ని కనిపెట్టడానికే ఈ స్కిల్ టెస్ట్. ఓకేనా? తర్వాత క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లో అడుగుతారా? మరి ఇంగ్లీష్లో రాని వాళ్ళు ఏం చేయాలా? ఓకే, క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అడుగుతారా? మరి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం చేయాలంటున్నారు. ఇంగ్లీష్ అనేది ఇంతవరకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎవరు రాని వాళ్ళు ఉండరండి. ఇంగ్లీషు మనం చదువుకున్నటువంటి చిన్న వయసులో ఏం చదువుకున్నామో ఏబిసిడీలు అందులో నుంచి ఉద్భవించిందే ఇంగ్లీషు. చిన్న క్వశ్చన్సే ఇచ్చేది అక్కడంతా. మీరు దాని గురించి పెద్ద టెన్షన్ పడి నర్వస్ అయ్యవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు. నిదానంగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. ఓకేనా? అప్పుడే మీకు తెలుస్తుంది, ఓ నాలో కూడా ఇంత శక్తి దాగుందా అని. మీరు అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే. సో ఎగ్జామ్ని నిదానంగా రాయండి, టాలెంట్గా రాయండి, జ్ఞానంగా రాయండి ఆలోచించి. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి కమెంట్లు పెట్టే వాళ్ళకి నా ఛానల్ తరఫున నేను ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీ అందరి సపోర్టు ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదరింగ్ చేసి నేను ప్రతిరోజు కూడా మీకు డైలీ వీడియోస్ రూపంలో అయితే చెప్తానే ఉంటాను. నన్ను హైప్ ఆప్షన్ అని ఏమన్నా మీకు వస్తే హైప్ కొట్టి లైకులు కొట్టి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు సార్? కనీసం ఎన్ని మార్క్స్ రావాలి? ఇందులో మార్క్స్ గురించి ఏం లేదండి. ఇన్ని మార్కులు రావాలా, అన్ని మార్కులు రావాలా అని మార్క్స్ గురించి అయితే ఏం లేదు. కనీసం ఎన్ని మార్కులు రావాలా అని చెప్పేసి మనకి ఎన్ని మార్కులన్నా రానినండి, భయపడాల్సిన పని లేదు. మనం పాస్, అది ఇక్కడ చూసుకోవాల్సింది. తర్వాత నా ఎగ్జాము December 26, 2025 ఆఫ్టర్ 3 PM. ఓకే, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. కూడా బాగా రాయి ఎగ్జామ్. తర్వాత హాయ్ బ్రో, కౌశలం ఎగ్జామ్ గురించి మెసేజ్ ఏమీ రాలేదు, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటున్నారు. ఎగ్జామ్ షెడ్యూల్ మెసేజ్ మనకి వచ్చాక రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా రాకపోయినా చేసుకోవాలా? క్లారిటీ ఇవ్వండి బ్రో, నాకేం అర్థం కావడం లేదు, ఎవరు సరిగా క్లారిటీ ఇవ్వడం లేదు అంటున్నారు. అంటే ఆయన ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి చేసుకోవాలో నాకు క్లారిటీ రావడం లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వడం లేదు, కొంచెం చెప్పండి బ్రదర్ అంటున్నాడు. రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకోవాలండి మీరు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే అయిపోయినాయి. అది డిసెంబర్కు ముందు, నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఓన్లీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎందుకోసం చేసుకుంటామంటే కేవలం ఎగ్జామ్స్ రాసే ముందు వాళ్ళ యొక్క డీటెయిల్ వెరిఫికేషన్ చేసుకునేదానికి ఇంకోసారి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన యొక్క డాష్బోర్డ్ ఓపెన్ చేసుకొని మనకు అక్కడ ఎగ్జామ్స్ వస్తాయి, అది రాయాలి అంతే. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్స్ వదులుతారంట లింకు జనవరిలో. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఓకేనా? తర్వాత బ్రో, నాకు ట్యూస్డే ఎగ్జామ్ ఉంది, రఫ్ పేపర్ యూజ్ చేయొచ్చా? 15 minutes స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలా? కరెక్ట్ అండి. ట్యూస్డే ఎగ్జామ్ ఉంటే ఆల్ ది బెస్ట్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ రఫ్ పేపర్ యూజ్ చేయొచ్చు. 15 నిమిషాల స్కిల్ టెస్ట్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లోనే రాయాలండి మీరు, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా. నా ఎగ్జాము 22కి నేను ముందే రిజిస్ట్రేషన్ అయ్యాను, ఏమైనా ప్రాబ్లమా? వెరీ గుడ్ క్వశ్చన్. మీ ఎగ్జాము మీరు 22కు ఉన్నా కూడా ముందే రిజిస్ట్రేషన్ అయితే కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు మీ ఎగ్జాము కంటిన్యూ చేసుకోవచ్చు 22 డేట్కి. అందులో ఎటువంటి ఇబ్బంది అయితే అవసరం లేదు.
రిజిస్ట్రేషన్ చేసుకున్నది మటుకనే ఏం మనకి ఇబ్బంది ఏం తలెత్తదు, మీరు ఎగ్జామ్ రాయొచ్చు బాగా. ఓకేనా, నో ఇష్యూ అది కూడా. జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ జాబ్కి మళ్ళీ ఇస్తారా బ్రో అంటున్నారు. ఆల్రెడీ ప్రైవేట్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి జాబ్ అయితే దాన్నే కంటిన్యూ చేయండి. ఇది కూడా ప్రైవేట్లో ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కాబట్టి మళ్ళీ రిస్క్ ఎందుకు తీసుకుంటారు. మొబైల్లో ఎలా రాయాలి బ్రో? మొబైల్లో వద్దు, నా ఆప్షన్ ప్రకారము మీరు ల్యాప్టాప్లో రాయడం చాలా వరకు మంచిది, ల్యాప్టాప్లో రాయండి. అన్న నేను ఎగ్జామ్ రోజు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వకుండా ముందే రిజిస్టర్ అయిపోయా, ఈరోజు లాగిన్ అవ్వచ్చండి. హాయ్ అన్న, నాకు గవర్నమెంట్ నుండి మెసేజ్ వచ్చింది, బట్ ఎగ్జామ్ రాయకపోతే జాబ్ రాదండి. ఎగ్జామ్ కంపల్సరీ రాయాలా, ఎగ్జామ్ రాయకపోతే మీకు జాబ్ రాదు. బ్రో మొబైల్ ల్యాప్టాప్లో ఎగ్జామ్ రాయొచ్చా? కాంట్ అవైలబుల్ టు అటెండ్ ఎగ్జామ్. మొబైల్లో వద్దు, మీ యొక్క ఓన్ ల్యాప్టాప్ ఉంటే మీరు రాయొచ్చు. ఎందుకంటే మీరు ఎగ్జామ్కి అవైలబుల్లో ఒకవేళ ఊర్లో దగ్గరగానే లేకుండా పోతే మీరు ఆ లింక్ మీకు ఈమెయిల్ ఐడీలో వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడీకి వచ్చినటువంటి లింక్ని యూజ్ చేసి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. బట్ మొబైల్లో వద్దు నా సజెషన్ ప్రకారము. సార్ సచివాలయం స్టాఫ్ నా క్వాలిఫికేషన్ని వేరేది పెట్టారు, యాక్చువల్గా క్వాలిఫికేషన్ వేరే ఉంది. అదే నేను ఇంతకుముందుకు చెప్పినట్లు మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే అక్కడ వాళ్ళకి చెప్తే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని వాళ్ళు మారుస్తారండి. అటువంటి ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంది. అన్న బీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అన్నారు. ఆల్రెడీ నేను దీని గురించి నా ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను. బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి సిలబస్ ఏ విధంగా వస్తుంది, ఎటువంటి రకాల క్వశ్చన్స్ వస్తాయి ఏమి అని చెప్పి ఫుల్ క్లారిటీగా వీడియో అయితే చేసి పెట్టినాను. ఆ వీడియో ఒకసారి చూడండి. రబ్ పేపర్, పెన్ను ఇవన్నీ యూస్ చేయొచ్చా, ఫోన్ యూస్ చేయొచ్చా అంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్ట ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను అంటున్నారు. ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని యూస్ చేసి మీరు ఈమెయిల్ ఐడి ద్వారా ఫర్గట్ పాస్వర్డ్ అయితే కొట్టి క్రియేట్ చేసుకోవచ్చు. బ్రో పాస్ అయితే తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇఫ్ యూ నో ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. పాస్ అయితే మీరు షార్ట్ లిస్ట్ అవుతారండి. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులందరికీ కూడా కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ వస్తాయి. సేమ్ మీరు ఏ విధంగా కమ్యూనికేషన్ స్కిల్ ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చేశారో అక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లు ఇవన్నీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఇవన్నీ మీరు అక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ కంపెనీలో నుంచి. వాళ్ళ క్యాడర్కి బట్టి వాళ్ళకి జాబ్లు ఇస్తారండి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయా బ్రో అంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. నెగిటివ్ మార్క్స్ ఎక్కడ కూడా ఉండవండి, ఓన్లీ అన్ని పాజిటివ్ మార్క్సే ఉంటాయి, నెగిటివ్ ఎక్కడ ఉండవు. మీరు రాసిన వాటికి ఎగ్జామ్కి అక్కడ మీకు క్లారిటీగా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నో నెగిటివ్ మార్క్స్ అండి. బ్రో నాకు ఎగ్జామ్ సండే ఉంది, నేను ఇంట్లోనే ఎగ్జామ్ రాయొచ్చా ల్యాప్టాప్లో? నో ఇంట్లో రాయకూడదండి, వద్దొద్దు. మీరు సచివాలయంకి వెళ్ళి రాసేది చాలా వరకు మంచిది. ఇంట్లో నాయిస్ ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల ఎగ్జామ్ అబార్టెడ్ అయిపోయి మళ్ళీ ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇంట్లో రాయొద్దండి. అన్నయ్య నేను మొబైల్ రిజిస్టర్ అయిపోయాను ఇక్కడ, బట్ ప్రాబ్లం ఏమంటే సచివాలయం వాళ్ళు మీరు రిజిస్టర్ అవ్వకూడదు, మేమే రిజిస్ట్రేషన్ చేస్తాము అంటున్నారు. ఏమైనా ప్రాబ్లం అంటున్నారు. మీరు రిజిస్ట్రేషన్ అయింటే కూడా పర్వాలేదు, నో ఇష్యూ. ఎవరేం సచివాలయం వాళ్ళు మిమ్మల్ని చెప్పినా కూడా వాళ్ళకి చెప్పండి, మేము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాము, మా దగ్గర పాస్వర్డ్ కూడా ఉంది, సో మేము లాగిన్ అవుతాము, మాకు క్లారిటీగా తెలుసు ఇవి అని చెప్పి మీరు వాళ్ళకి చెప్పండి. అందులో నో ఇష్యూ. ఇప్పటి వరకు అయితే అడిగిండే కామెంట్లకు అయితే నేను ఆన్సర్ చేయడం జరిగింది. ఇంకొంతమంది ఇంకొన్ని కామెంట్లు అడిగిండారు, వాళ్ళ కోసం కూడా ఇంకా కొన్ని ఆన్సర్లు చేస్తాను. బ్రో నేను డిగ్రీ 2012లో చేశాను, ఏమైనా ప్రాబ్లం అంటున్నారు. మీరు డిగ్రీ ఎప్పుడైనా చేయొచ్చు, ఏ ఇయర్ అయినా చేయొచ్చు, మీరు అందరూ కూడా ఎలిజిబులే. బ్రో చాలామంది చేశారు, వీడియో అర్థం కాలేదు, మీరు చాలా బాగా చెప్తున్నారు అన్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఒక్క కమెంట్ చదివినా కూడా చాలు, చాలా వరకు వీడియోలు చేయాలనేటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ప్రతిరోజు కూడా మనమందరూ కూడా పల్లెటూరులో పుట్టిండే వాళ్ళే, పల్లెటూరులో పుట్టి పెరిగి మనకి తెలిసినటువంటి సమాచారాన్ని మరికొంతమందికి షేర్ చేస్తే మనమందరూ కూడా సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతాము. సో ఇన్ఫర్మేషను నేను ప్రతిరోజు కూడా మీకు ఇస్తాను. ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. హైప్ ఆప్షన్ ఉండేవాళ్ళు హైప్ కొట్టండి, లైక్ ఆప్షన్ ఉండేవాళ్ళు లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం కౌశలం ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషను నేను ప్రతి ఒక్క కమెంట్కి కూడా ఈరోజు సండే, ఈరోజు నాకు ఈ కంపెనీ లీవ్ కాబట్టి ఫుల్ క్లారిటీగా ఇద్దాము అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి ఏదైనా రఫ్ వర్క్ చేయాలంటే ఎలా బ్రో అన్నారు. రఫ్ వర్క్ చేయాలంటే మీ మైండ్ క్యాల్కులేషన్తో యూజ్ చేసుకోండి, అది చాలా వరకు బెటరు. సో అది మంచి పని కూడా, ఓకేనా. తర్వాత బ్రో జనవరి 18th లాస్ట్ అంటున్నారు, నెక్స్ట్ డేట్ ఏమైనా ఉంటుందా అంటున్నారు. సో దాని గురించి అయితే ఇంకా క్లారిటీ లేదండి. జనవరి 18th లాస్ట్ డేట్ అని చెప్తున్నారు, దాని గురించి ఇంకా క్లారిటీ లేదు. సో అంతకంటే ముందు ఏమైనా మీకు షెడ్యూల్స్ కన్నా ఉంటే మీరు మీ యొక్క పనులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని పోస్ట్ పోన్ చేసుకొని ఎగ్జామ్ రాసేయండి, అది బెటర్ ఆప్షను. బ్రో తెలుగులో హాయ్ బ్రదర్, పేపర్ అండ్ పెన్ను తీసుకొని యూజ్ చేయవచ్చా ఎగ్జామ్ టైంలో అన్నారు. పేపర్ పెన్ను యూజ్ చేసేది కొన్ని రూల్స్ ఉన్నాయి అక్కడ, దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. మీరు సచివాలయం సిబ్బందిని కాంటాక్ట్ కన్నా చేస్తే అక్కడ మీరు వాళ్ళు చెప్తారు ఏ విధంగా యూజ్ చేయాలి అని. బ్రదర్ తెలుగులో చెప్పకూడదు అంటున్నారు. తెలుగులో చెప్పకూడదండి, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడితే మీకు కమ్యూనికేషన్ స్కిల్ మీద ఎంత అవగాహన ఉంది ఏమి అని చెప్పి కంపెనీస్ వాళ్ళకి తెలుస్తుంది.
హాయ్ సార్, ఐ హ్యావ్ ల్యాప్టాప్, మైక్రోఫోన్, వైఫై కనెక్షన్ ఉన్నాయి, ఇంట్లో రాయొచ్చా ఎగ్జామ్? బికాజ్ నేను విలేజ్లో లేను. వెరీ గుడ్, మీరు రాయొచ్చు. సచివాలయం సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడుకొని మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ లింక్ అయితే మీ యొక్క మెయిల్ ఐడికి పంపించుకొని మీరు అక్కడే నుంచి కూడా రాయొచ్చు. నో ఇష్యూ. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ప్లీజ్ రిప్లై ఇవ్వండి. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టినాను సిలబస్ గురించి, నా ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. బ్రో, ఇంటిలో ఉండి రాయవచ్చా? ఇంటిలో ఉండి రాయొద్దండి. ఒకవేళ నెట్ కనెక్షన్ ఇదేమన్నా పోయింది అనుకోండి, ఇక పవర్ గివరు మీకు ఇబ్బంది అవుతుంది. సో సచివాలయంకి వెళ్ళి రాయండి, అక్కడ అన్నీ రెడీగా ఉంటాయి. ఈ వెబ్ కెమెరా కానీ, మైక్ కానీ, ల్యాప్టాప్ కానీ అక్కడ రాయడం బెటర్ నాకు తెలిసి. ఎగ్జామ్ రాశాను కానీ రిజల్ట్ రాలేదు బ్రో అన్నారు. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోకండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ వెయిట్ చేయండి. మళ్ళీ తిరిగి ప్రొఫైల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్కి సంబంధించి, మీరు రాసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అక్కడే డిస్ప్లే అవుతుంది. హాయ్ అన్న, బీటెక్ మెకానికల్ చేసిన అక్కడ ప్రొఫైల్లో స్కిల్స్ దగ్గర మనం ఏం మెన్షన్ చేస్తే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నారు. మీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలి. అక్కడ మీ క్వాలిఫికేషనే అడుగుతారు వాళ్ళు. క్వాలిఫికేషన్ అడిగినప్పుడు బీటెక్ డిగ్రీనా ఏమీ అడుగుతారు వాళ్ళు. ఆ మెన్షన్ చేస్తేనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో సిలబస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిండను నేను, అదొకసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అన్న, నాకు డిసెంబర్ 18కి ఎగ్జామ్ ఉంటుండే, మిడిల్లో అడాప్ట్ అయిపోయి వచ్చింది, నేను రీషెడ్యూల్ పెట్టుకున్నా, నాకు మళ్ళీ మెయిల్ ఉంటుందా అన్నారు. కంపల్సరీ మీకు మళ్ళీ మెయిల్ మెసేజ్ వస్తుంది. మీరు ఎప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ అయినా కూడా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మీకు కూడా. అన్న, కౌశలం ఎగ్జామ్ నేను రాయలేదు, వేరే ఎగ్జామ్ వల్ల రాయలేకపోయా, అలా రీషెడ్యూల్ చేసుకోవాలా చెప్పన్నా అన్నారు. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయకపోతే కంపల్సరీ మళ్ళీ మీరు రీషెడ్యూల్ చేసుకోవాలా. రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత 1 వీక్లో మళ్ళీ మీకు మెయిల్ ఐడి వస్తుంది. మెయిల్కి లింక్ వస్తుంది, ఎగ్జామ్ లింకు. అదేవిధంగా మెసేజ్ కూడా వస్తుందండి. సో ఇటువంటి విధంగా నేను కౌశలం ఎగ్జామ్కి సంబంధించి చేసినటువంటి వీడియోస్ అన్నీ ఒక 4-5 వీడియోలు చేశాను. 4-5 వీడియోల్లోనూ నేను చేసినటువంటి అన్ని వీడియోలకు సంబంధించి ఫుల్ క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. వాళ్ళందరి కోసం కూడా నేను ఇంకా కూడా వీడియో చేస్తాను మీ అందరి కోసం. ఎప్పుడు కూడా వీడియో నచ్చింటే మాత్రం ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. హైప్ ఆప్షన్ ఉండే వాళ్ళు కంపల్సరీ ఒక హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ప్రతిరోజు కూడా నేను మీ అందరి కోసము మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోస్ అయితే ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటాను. సమాచారం కావాలనుకునేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇట్లు మీ వెంకటేష్ అండి.